నల్గొండ జిల్లా వాడపల్లి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు చేసేందుకు భారీగా తరలివస్తున్నారు భక్తులు. వాడపల్లి కృష్ణ మూసి సంగమంలో పుష్కరాల విశేషాలని కావ్య అందిస్తారు. కొత్త నీటితో ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని నల్గొండ జిల్లాకు వచ్చిన కృష్ణమ్మ ఒడిలో పుష్కర స్నానాలు ఘనంగా జరుగుతున్నాయి. గోదావరి తల్లి పునీతం చేసిన పుష్కరుడు గురు గ్రహం కన్యా రాశిలో ప్రవేశించి శుభ గడియ నుంచి కృష్ణమ్మ ఒడిలో చేరిన ఇప్పటి వరకు దాదాపు 30 గంటల్లోనే 37,800 మంది పుష్కర స్నానాలు నల్గొండ జిల్లాలో ఆచరిస్తున్నారు. చుట్టూ పచ్చని ప్రకృతి, మధ్యలో కృష్ణవేణి మూసీ నదిల సంగమం. ఆధ్యాత్మిక శోభ ఒకవైపు పైడవిల్లుతుంటే మరోవైపు వేల సంవత్సరాల ఘన చరిత్ర ఉండే ఇక్కడ కామాక్షి సమేత అఘరేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ తాకిడి కూడా పెరుగుతుంది. ఉదయం నుంచి కూడా పుష్కర స్నానాలు ఆచరించడానికి భక్తులు వస్తున్నారు. అయితే శ్రావణ శనివారం కావడంతో ఇక్కడ భక్తుల రద్దీ కూడా పెరిగిందని చెప్పొచ్చు. ఉదయం 6 గంటల నుంచి సూర్య నమస్కారాల నుంచే ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చూస్తున్నాం మనం ఒక ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘాట్లోని కుడి వైపున ఎడం వైపున పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ నుంచి యాత్రికులు పుష్కర యాత్రికులు నిజామాబాద్ జిల్లా దాంతో పాటు ఇక్కడ దగ్గరలో ఉండే మెదక్ నుంచి కూడా వస్తారు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే 180 కిలోమీటర్లు మాత్రమే కావడంతో పాటు హైదరాబాదీయులు కూడా ఇక్కడ పుష్కరం స్నానాలు ఆచరించడానికి కూడా వస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం కొంతమంది పుష్కర యాత్రికులతో ఉన్నాం, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేంటి? నా పేరు రాణి. మేము గుంటూరు జిల్లా నుంచి వచ్చాము, నర్సరాపేట మండలం నుంచి. మరి కృష్ణవేణమ్మ పుష్కరాలు నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇవాళ శ్రావణ శనివారం సందర్భంగా ఎలాంటి పూజలు చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని ఇటు వచ్చామండి. అగేశ్వర స్వామి ఇక్కడ బాగా ఫేమస్ అని తెలిసింది, అందుకని ఇక్కడికి వచ్చాము. శివుడు దండపాడు. ఈరోజు రెండో స్నానానికి వచ్చి పుష్కర స్నానానికి వచ్చామండి. ప్రతి సంవత్సరం కృష్ణా పుష్కరాల్లో గోదావరి పుష్కరాల్లో స్నానం చేస్తుందా? ఈసారి కృష్ణా పుష్కరాల్లో స్నానం చేయడం ఎలా అనిపిస్తుంది? బాగుందండి, అన్ని బాగున్నాయి, అన్ని సదుపాయాలు బాగున్నాయి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మరి 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ ఉత్సవంలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటే మనకు చాలా మంచిదని పెద్దలు పూర్వీకులు పురాణాల ద్వారా తెలుసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాము. అంతా చాలా బాగున్నాయి, ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి, వాటర్ కూడా పర్వాలేదు, అంతా బాగానే ఉన్నాయండి. అంటే కృష్ణ పుష్కరాల సందర్భంగా కృష్ణమ్మకు ఇలా పసుపు కుంకుమలతో నీరాజనం అందించడం కూడా జరుగుతుంది. దాంతోపాటు పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. మరి మీరు ఎలాంటి కార్యక్రమాలు కృష్ణ పుష్కరాల్లో చేస్తున్నారు? అన్నీ చేసామండి. పిండ ప్రధానాలు, పుష్కర దంపతి స్నానాలు, ప్లస్ మళ్ళీ పిండ ప్రధానాలు, దీపం వీటాలు, అన్ని కార్యక్రమాలు చేసుకున్నామండి. దర్శనానికి కూడా వెళ్దామని వచ్చాము. ఇది ప్రస్తుతం పరిస్థితి. పుష్కర నీటిలో స్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. మిగతా భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడకు వచ్చిందే కృష్ణవేణిలోని త్రిఘ ఈ సంగమంలో పూజలు ఆచరించడం వల్ల, స్నానాలు చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది అంటున్నారు భక్తులు. మరి కొంతమంది యాత్రికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? పద్మ, శివరాంపల్లి, హైదరాబాద్ నుంచి వచ్చి. మరి పుణ్య స్నానాలు ఆచరించారా? ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మేము ఇప్పుడు వచ్చినాం, ఒక ½ అవర్ అయితే. ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా మనకి కృష్ణా పుష్కరాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఏర్పాట్లతో పాటు కృష్ణా పుష్కరాలు గతంతో పోలిస్తే ఇక్కడ ఎలాంటి వ్యత్యాసం కనిపిస్తుంది మీకు? నీళ్లు కొద్దిగా తక్కువ ఉన్నా కానీ బాగానే ఉంది, వాతావరణం మంచిగా నీట్గా ఉన్నాయి, సాపు ఉన్నాయి, సట్లు మంచిగా వచ్చేటప్పుడు మీకు ఏర్పాట్లు ఎలా కనిపిస్తున్నాయి? తాగునీటి సౌకర్యంతో పాటు ఉన్నాయా? అన్ని బాగానే ఉన్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో మహిళలు ఎక్కువ సంఖ్యలో పూజలు చేస్తుంటారు. అలాగే కృష్ణవేణమ్మకు పసుపు కుంకుమలు అందించడం వల్ల సౌభాగ్యం కలుగుతుందనే నమ్మకం ఉంటుంది. మరి ఇక్కడ పూజల అనంతరం మీకు గదులు ఎలా అనిపిస్తున్నాయి? ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా ఉన్నాయా? ఎన్ని గదులు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని గదులు ఉన్నాయి చూడలే కానీ బాగుంది. గదులు బాగుంది. వృద్ధులను కూడా మంచిగా పైకి తీసుకెళ్లడం, కష్టం లేకుండా మంచి సౌకర్యాలు బాగున్నాయి. ఇది కృష్ణవేణమ్మను దర్శించుకోవడానికి భక్తులు భారీ ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నారు. అయితే వృద్ధుల కోసం, వికలాంగుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండడంతో పుష్కర భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కృష్ణమ్మ వడిలో చేరి కృష్ణమ్మకు పసుపు కుంకుమలతో ప్రత్యేకమైన పూజలు చేస్తూ మంగళ హారతులు సమర్పిస్తున్నారు. అయితే ఇక్కడుండే వడపల్లిలోని సంగమ క్షేత్రంలో పునీతులు అవ్వాలి, దాంతోపాటు ఇక్కడ త్రినేత్రుణ్ణి, వేల సంవత్సరాల చరిత్ర ఉండే ఇక్కడ త్రినేత్రుణ్ణి దర్శించుకోవాలనుకున్న ఎవరైనా సరే నల్గొండ జిల్లా బాట పట్టాల్సిందే. ఇది ప్రస్తుతం ఇక్కడ ఘాట్లోని పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.